తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఈరోజు రెండు కీలకమైన అంశాలపైన చర్చ జరపబోతున్నాం. ఒకటి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ ఎమ్మెల్సీలు ముగ్గురు అధికార పార్టీలోకి దూకటం, అలాగే ఈ ఎమ్మెల్యేలు ఏదైతే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అయిన క్రమంలో అక్కడ కొంచెం ధిక్కార స్వరం వినపడింది అన్నట్లుగా, లేదు మనమేమైనా సరే ఉప ఎన్నికకి వెళ్ళి మళ్ళా రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళాలా అనే పరిస్థితులు ఏమైనా దారితీస్తున్నాయా అనే చర్చ కూడా కొనసాగుతుంది. వీటితో పాటుగా మరో కీలకమైన అంశం ఉంది. అదేంటి అంటే ట్రంప్. ఆయన మరలా అధ్యక్షుడైనప్పటి నుంచి అనేక రకాలైన కొత్త సంస్కరణలు, ఇప్పుడు ప్రధానంగా H1B వీసాకి సంబంధించి $1,00,000 సో ఈ రెండు అంశాలు మనం చర్చించబోతున్నాం. రాజేష్ అప్షాన్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే మాకు సమయం ఉండదు, అది ఇదని ఏదో కారణాలు ఏదైనా కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఆపేశారు. ఈలోపు ఈ సమావేశం నిర్వహించారట. మరి ఎమ్మెల్యేలు ఏమో కొంచెం స్వరం ధిక్కారణతో మాట్లాడారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇక్కడ శాసనసభ సమావేశాలకి హాజరు కావటమా కాకపోవటం అనే ఒక సంక్లిష్ట పరిస్థితి వైసీపీ పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసినట్టుగా అర్థమవుతా ఉంది. శాసనసభ సమావేశాలకు హాజరు కావాలి అని అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని చెప్పని అవును, మొన్నటి వరకు గొంతెత్తిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొంచెం స్వరం మార్చి యాంపుల్ టైం నాకు ఇస్తాను అని చెప్పని అష్యూరెన్స్ ఇస్తే సభకు వస్తా, మీరే వెళ్ళి మాట్లాడండి అని చెప్పని శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. శాసనసభ్యుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అరే ప్రతిసారి మనకి కర్మేంట్రా నాయన, ఆయనకి ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు కట్టుబడి ఆయన వ్యవహరించకుండా ఆయన ఒక రకమైన భ్రమంలో బతుకుతా ప్రతిసారి మన ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈయన కోసం మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాయబారం చేసి, సార్ కాస్త మా నాయకుడి కారంట లోపల దాకా రానిడు సార్ కాస్త ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా కాస్త మీ మంత్రులతో అవగానే ప్రమాణ స్వీకారం చేయించండి సార్ అని చెప్పని మనం పదే ఈయన గురించి అభ్యర్థించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఒకనాడు ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, ఒకనాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఇవాళ ఈ 11 స్థానాలతోటి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి కల్పించారు. అవును, ఇవాళ దాన్నే సవాల్గా తీసుకొని ప్రజలిచ్చిన తీర్పు నుంచే మళ్ళీ తిరిగి పార్టీని పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తే అది ఆయన నాయకత్వ పటిమకి నిదర్శనం కదా. కరెక్ట్. ఇదేంటి ప్రతిసారి మన రాయబారాలకు పంపించడం ఏంటి? ఆయన ఏమంటాడు, నేను స్పీకర్కి లేఖ రాశా, హైకోర్టులో కేసు వేసా, వాళ్ళ వైపు నుంచి స్పందన లేదు, మీరే వెళ్ళి మాట్లాడండి స్పీకర్ తోటి అంటున్నాడు. స్పీకర్ గారు ఏం చెప్తున్నారు, మీరు సమావేశాలకు రండయ్యా, వస్తే నేను మీకు ఎంత టైం అవసరమో అంత టైం మేము ఇస్తామని చెప్పని చెప్తున్నారు. అవును, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వ పరంగా వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉన్నప్పుడు మనకు ఒక సామెత చెప్తారు కదా, ముద్దు వచ్చినప్పుడు సంకెక్కమని. అంతేగా, వాళ్ళు మర్యాదగా పిలిచినప్పుడు నువ్వు వెళ్తే నీ మర్యాద నిలుచుద్ది. కరెక్ట్. రేపు రోజున తెగేదాకా లాగి మీరు 60 రోజులు వరుస క్రమంలో మేము హాజరు కాలేదు కాబట్టి డిస్క్వాలిఫికేషన్ అంటున్నారు కాబట్టి మేమే రాజీనామా చేస్తున్నాం, మేము ఉప ఎన్నికలకు వెళ్తామంటారా? వెళ్ళండి, వెళ్తే ఏం ఉపయోగం? ఉప ఎన్నికలకు వెళ్ళిన పక్షంలో రేపు రోజున మీ 11 మంది గెలిచి మళ్ళీ వస్తారని గ్యారంటీ ఉందా? పోనీ మీ ఉప ఎన్నికలకు వెళ్ళి మీ 11 మంది గెలిచి వచ్చారే అనుకుందాం, గెలిచి వస్తే మాత్రం మీకు ప్రతిపక్షం మళ్ళీ అంతే కదా. కాబట్టి ఇక్కడ మీరు 11 మంది ఉప ఎన్నికలకు వెళ్తే మీకు 18 స్థానాలు ఏమి రావుగా. మీకు 18 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కుద్ది. మీరు 11 స్థానాలకు రాజీనామా చేసి 11 మంది నెగ్గొచ్చినా కూడా మీరు యూజ్లెస్, అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కదా. కాబట్టి మీరు అదనంగా సాధించేదేంటి? మీరు ఆల్రెడీ నెగ్గిన స్థానాలు ఒకవేళ మళ్ళీ రేపు నెగ్గినా లేదు, మీరు 11 రాజీనామా చేసి మీరు తీసుకున్న నిర్ణయ పర్యవసానం మీరు ఉప ఎన్నికలకు ఎదుర్కొని అందులో కొంతమంది ఓడారే అనుకుందాం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని మీరు చిదిమేసినట్టేగా. అంతేగా. మీ ఏకపక్ష నిర్ణయ పర్యవసానం మిమ్మల్ని నమ్ముకొని 175 మంది పోటీ చేసి అందులో 11 మందే నెగ్గితే ఆ 11 మందిని కూడా వాళ్ళ విధులు వాళ్ళ నిర్వహించుకోనియకుండా శాసనసభ్యులుగా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ ప్రజల సమస్యల గురించి వాళ్ళు ప్రస్తావించనివ్వకుండా
రేపటి రోజున ఒక చరిత్రహీనులుగా వాళ్ళని ఇప్పటికే మిగుల్చుతూ ఉన్నారు కదా మీరు. మళ్ళీ ఎన్నికల నాటికి వాళ్ళని ఎన్నిక చేసుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమని ఓటు అడగాలి? మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు, గత 5 సంవత్సరాలు మీ శాసనసభ్యులుగా మేము ఏ విధులు నిర్వహించకపోయినా మేము మాత్రం వేల పట్టున ప్రభుత్వం దగ్గర నుంచి జీతభత్యాలు బాగానే భోంచేసాము, మాకు మళ్ళీ ఒకసారి ఓటేయమని చెప్పని అడుగుతారా? ఇప్పటికే వాళ్ళ గౌరవ మర్యాదలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అవును, వాళ్ళ శాసనసభ్యులుగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించలేకపోతున్నారు. వాళ్ళల్లో కొద్దిమంది మొట్టమొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు ఉండి కూడా వాళ్ళు కూడా వాళ్ళ మర్యాద వాళ్ళు నిలుపుకోలేకపోతూ ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టుతూ ఈ విధమైన ఒంటెద్దు పోకడ పర్యవసానం ఏమవుతుంది? రేపటి రోజున తెగేదాకా లాగితే అంతిమంగా ఆ శాసనసభ్యుల్లోనే రివోల్ట్ వస్తుంది. అరే, నీ ఏకపక్ష నిర్ణయ పర్యవసానం మా భవిష్యత్తు ఎందుకు పణంగా పెట్టాలి, నీకోసం మేమెందుకు ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని చెప్పని వాళ్ళలో తిరుగుబాటు ధోరణి ప్రబలి ఇప్పటికే 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 4 రాజీనామా చేసి వెళ్ళారు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచ్లు, ఆఖరికి జడ్పీ చైర్మన్లు కూడా రాజీనామా చేసి వెళ్తున్నారు. రేపటి రోజున ఎమ్మెల్యేల్లో కూడా ఆ తిరుగుబాటుకి ఒకవేళ దారి తీసే పరిస్థితులు ఉత్తమమైతే బాధ్యులు మీరే అవుతారు. రైట్. కాబట్టి గుప్పెట మూసున్నంత వరకే గుమ్మరంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు తెగేదాకా లాక్కుంటే మీ శాసనసభ పక్షంలోనే కనుక తిరుగుబాటు వచ్చిన పక్షంలో ఆ రోజు మీరు ఇంకా పలసనవుతారు, మీరు ఇంకా బలహీనలు అవుతారు. ఆ రోజు రాజకీయ సన్యాసం చేసి వెళ్ళి బెంగళూరులోనే శాశ్వతంగా కూర్చోవాల్సిన పరిస్థితులు మీకు మీరు సృష్టించుకుంటారు. అది ఆలోచించుకోండి, మీకే గౌరవప్రదం కాదు. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే నిన్న 3 కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేశారు. ఆ కౌన్సిల్ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరటానికి, కౌన్సిల్ సభ్యులుగా తెలుగుదేశంలో పార్టీలో చేరటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతమే కారణం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రవచించే విలువలు, విశ్వసనీయత అనే దానికి కట్టుబడి ఉండి మీ పార్టీ ద్వారా దక్కిన పదవులకు మేము రాజీనామా చేస్తున్నాం, అక్కడ ఆమోదించిన తర్వాత పార్టీలో జాయిన్ అవ్వాలని వెయిట్ చేశారు. వాళ్ళు మీ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవి మేము రాజీనామా చేస్తున్నాం, రాజకీయంగా మా నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నామని చెప్పని వాళ్ళు, ముఖ్యంగా కర్రి పద్మశ్రీ గారు 13 నెలల నాటి రాజీనామా సమర్పించారు. అవును. అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు 12 నెలల నాటి రాజీనామా సమర్పించారు. మరి రాజశేఖర్ గారు 6 నెలల నాటి రాజీనామా సమర్పించారు. జయమంగళ వెంకటరమణ గారు ఆయన సుమారుగా సంవత్సరం క్రితం రాజీనామా సమర్పించారు. ఇన్నాళ్ల క్రితం వాళ్ళ రాజీనామాలు సమర్పించిన వాటిని ఆమోదించకుండా వాళ్ళ వల్ల నిండు కౌన్సిల్లో చైర్మన్ గారిని ప్రశాంతకం చేస్తా ఉన్నారు. ఇవాళ మీ పార్టీ నాయకుడైన పాపానికి, మీ ఆదేశాలు పాటించిన పాపానికి చైర్మన్ గారు ప్రాపర్ ఫార్మాట్లో వాళ్ళు రాజీనామాలు సమర్పించిన వాటిని ఆమోదించకుండా ఆయన ఇన్సెక్యూరిటీ ఏంటి? మీకు శాసన మండలే బలంగా మీరు చెప్పుకుంటా ఉన్నారు. శాసన మండలిలోనే మనకు ప్రతిపక్ష హోదా దక్కింది కాబట్టి అక్కడైనా సరే ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పని అనుకుంటున్నారు. ఈ క్రమంలో మీ కౌన్సిల్ పక్షం నుంచి కొంతమంది సభ్యులు కనుక రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయిన పక్షంలో ఇప్పుడు రాజీనామా చేయటం ద్వారా జరిగే ఉప ఎన్నికల్లో ఆ స్థానాలు మీకు ఎటు దక్కవు. డెఫినెట్గా అధికార కూటమికి దక్కలు పడతాయి. అధికార కూటమి బలం పెరుగుతుంది, మీ బలం పలచన పడుతుంది. ఒకవేళ 6 కౌన్సిల్ సభ్యులు బయటికి వెళ్ళిపోవటాన్ని చూసిన తర్వాత ఆ మార్గాన్ని అనుసరించి ఇంకా ఎంతమంది ఆ మార్గంలో పయనిస్తారో, ఇంకా ఎంతమంది పార్టీని వీడతారో. కాబట్టి వాళ్ళకు వాళ్ళు పార్టీతో విభేదించిన సాంకేతికంగా చైర్మన్ గారు రాజీనామా ఆమోదించినంతకాలం మొత్తం అందరూ వైసీపీ పక్ష సభ్యులుగా సంఖ్యాబల పరంగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు దీన్ని డ్రాగ్ చేయాలనే లక్ష్యంతో చైర్మన్ గారు ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో వ్యక్తిగతంగా ఆయనకుండే ఇంట్రెస్ట్ కూడా ఆయనకుంది. ఒకవేళ ఎమ్మెల్సీల సంఖ్యాబలం కనుక తగ్గిపోయి అధికార కూటమి కనుక సంఖ్యాబలం పెరిగితే చైర్పర్సన్ మారిపోతారుగా, చైర్పర్సన్ ఎక్కడ మార్చేస్తారనే ఇన్సెక్యూరిటీ కూడా ఆయనకు కూడా ఉండుండొచ్చు. దాంతో వీలైనంత కాలం దీన్ని ప్రొలాంగ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. చివరికి కౌన్సిల్ నిండు సభలో మా రాజీనామాలు ఎందుకు ఆమోదించరు అని చెప్పని చైర్మన్ గారు నిలదీసే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు. చివరికి జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు ద్వారా చైర్మన్ గారికి ఆదేశాలు ఇవ్వండి, నా రాజీనామాను ఆమోదించమని చెప్పని ఇవాళ ఒక సభ్యుడు పదవిలో కొనసాగాల వద్దనేది అతని వ్యక్తిగత అభిష్టం మేరకు ఆధారపడి ఉంటుంది. అతను వ్యక్తిగతంగా నేను పదవిలో కొనసాగదలుచుకోలేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత బలవంతంగా పదవిలో కొనసాగింపజేయటం అనే నిర్ణయం తీసుకున్న పర్యవసానం ఇవాళ హైకోర్టు ముందు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి చైర్మన్ గారికి మీరు కల్పించారు. ఆ కల్పించిన పర్యవసానం చైర్మన్ గారికి ఎటువంటి సంక్లిష్ట పరిస్థితి అక్కడ ఎదురైంది? గత విచారణ సందర్భంగా ఆయన కౌంటర్ ఫైల్ చేయడానికి టైం కావాలని అడిగారు.
దాని మీద హైకోర్టు టైం ఇచ్చింది. మళ్ళీ విచారణ డేట్ వచ్చిందా? ఈ విచారణ డేట్ వచ్చినప్పుడు చైర్మన్ గారి తరపు లాయరు మరొకసారి టైం కావాలని అడిగారు. మేము సిద్ధపడలేదు, టైం కావాలని. దాంతో మీరు అన్నెసరీగా టైం ప్రొలాంగ్ చేస్తున్నారు కాబట్టి, మీరు మరొకసారి డేట్ కావాలంటున్నారు కాబట్టి న్యాయస్థానం సమయం వృధా చేసినందుకు గాను మీకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నామని చెప్పని ధర్మాసనం 10,000 రూపాయలు జరిమానా విధించింది. ఇవాళ కౌన్సిల్ చైర్పర్సన్కి ఆ రకం పరిస్థితి. మరి 10,000 రూపాయలు జరిమానా విధించడం అంటే ధర్మాసనం చేత శిక్షకు గురైనట్టే. అవును. మరి ధర్మాసనం చేత ఆగ్రహానికి గురయ్యి శిక్షకు గురైన చైర్మన్ గారికి నైతికంగా పదవిలో కొనసాగే అర్హత ఉందా? ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే నైతికత ఆయనకు ఉండకూడదు. ఇమ్మీడియట్గా పదవికి రాజీనామా చేయాలి. కానీ ఇవాళ అటు సభలో సభ్యులు లేవనెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పరాక, మా రాజీనామాలు ఎందుకు ఆమోదించవు అని చెప్పి నిలదీస్తున్న సభ్యుల ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ధర్మాసనం ముందు, హైకోర్టు న్యాయస్థానం ముందు ఇవాళ దోషిగా నిలబడ్డారు, శిక్షకు గురయ్యారు. కాబట్టి ఇక్కడ 100% నైతికంగా ఇప్పటికే రాజీనామా సమర్పించాల్సిన చైర్మన్ గారు రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగుతూ ఉన్నారు. ఇది 100% ఆక్షేపణీయం. ఇవాళ ఒక ప్రభుత్వోద్యోగి అతనికి గనక ఈ జరిమానా విధించబడినా, జైలు శిక్ష విధించబడినా కేవలం జ్యుడిషియల్ రిమాండ్లో 48 గంటల సేపు ఉంటేనే అతని పదవి నుంచి అతను డిస్క్వాలిఫై అవుతాడు. కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు కాబట్టి, ప్రజాప్రతినిధులుగా వీళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అని చెప్పని న్యాయస్థానాల చేత తప్పు పట్టబడినా, న్యాయస్థానాల చేత శిక్షకు గురి కాబడినా కూడా వీళ్ళకి మాత్రం ఆ పదవిలో కొనసాగే నైతికత ఉందా? ఏ విధంగానూ ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ జరిమానా ప్రాతిపదిక మీదైనా సరే చైర్మన్ గారు కూడా తప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సంక్షోభ పరిస్థితి ఆయన కళ్ళ ముందు ఆయన సృష్టించుకుంటా ఉన్నాడు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ పట్టు విడుపులు ప్రదర్శించి నాకున్న సంఖ్యాబలంతో సమర్థంగా నేను నా పాత్ర పోషిస్తా, ప్రభుత్వాన్ని నిలదీస్తా, ప్రభుత్వం నుంచి ప్రజా సమస్యల మీద సమాధానాలు రాబడతా అనే పోరాట ధోరణి ఆయన కనుక ప్రదర్శించదలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయనకు అవసరంలా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ పోరాట పటిమ ప్రదర్శించగలిగే నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కారణం ఏంటి అంటే 5 సంవత్సరాలు ఆయన పరిపాలనా హయాంలో జరిగిన ఉల్లంఘనలు, అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, వ్యవస్థల విధ్వంసం, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పెరిగిపోయిన అప్పులు, వీటన్నిటి గురించి అధికార కూటమి నుంచి కనుక ప్రశ్నలు లేవనెత్తబడితే వాటికి సమాధానం చెప్పగలిగే నైతికత ఆయనకి లేదు. రెండో పక్క తాను ముఖ్యమంత్రిగా ఉండగా తన చేత అవమానాలు, హేళనకు గురైన వాళ్ళందరూ ఇవాళ ప్రభుత్వంలో పాలకులుగా కనిపిస్తూ 164 మంది సంఖ్యాబలంతో వాళ్ళు ఉన్నప్పుడు అంతటి సంఖ్యాబలం కొండలాగా కనిపిస్తున్న సంఖ్యాబలాన్ని చూసి మొదటే ఈయనకి వెనులో వణుకు మొదలవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక అంటే ప్రాక్టికల్గా సాధ్యంగాని కోరికలు ముందు పెట్టి నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి, నేను అడిగినంత సేపు మైక్ ఇవ్వాలి అని చెప్పనే గొంతెమ్మ కోరికలతోటి నాకైతే దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తొస్తుంది. నా ఇంట్లో షూటింగ్ జరగాలి అని అంటే మీ హీరో పక్కన కుర్చీ వేయాలి, మీ హీరోకి పెట్టిన భోజనం నాకు పెట్టాలి, నేను డైలాగులు చెప్పలేకపోయినా ఎడిటింగ్లో కవర్ చేసుకోవాలి అని చెప్పని బ్రహ్మానందం చెప్పే డైలాగులు ఏవైతున్నాయో నాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి చూస్తే ఒక పక్క మహేష్ బాబు లాగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు, రెండో పక్క అదే సినిమాలో ఉన్న మహేష్ బాబు బ్రహ్మానందం క్యారెక్టర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారాలు కనిపిస్తూ ఉంది. అంటే నాకు చిన్న డౌట్ ఇక్కడ. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతే సమయం ఇచ్చారా? అంటే ఎక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎంతసేపు మాట్లాడారు, అంతసేపు ఇచ్చారా? ఇప్పుడేమో నాకు ఎంత సమయం కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడితే అంత సమయం కావాలన్నప్పుడు మరి ఆయన ఉన్నప్పుడు ఇచ్చారా? ఇక్కడ సహజంగా ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ప్రమాణ స్వీకారంలో వాడే పదజాలం ఏంటి అంటే సభ నియమాలకు, సభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాను అని చెప్పని శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనే కాదు, ఎవరు చేయాల్సిందే ప్రమాణ స్వీకారం చేసినా వాళ్ళు వాడే టెర్మినాలజీ ఇదే. అవును, సభ నియమాలకు, సభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాను అని చెప్పని. సభకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల ప్రకారం 1994లో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి మిత్రపక్షాలుగా పోటీ చేసి 89 నుంచి 94 దాకా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికలలో 294 స్థానాలున్న సభలో 26 స్థానాలకు పరిమితం అయ్యి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కించుకోలే. అయినా సరే ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమర్థంగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము సభకు వస్తామని చెప్పిన వాళ్ళు చెప్పుకోవాలి. ఇస్తామన్నా కానీ మేము అడగమని చెప్పేసి అన్నారంట. అసలు మాకు ఆ హోదా అవసరం లేదు అని చెప్పని 5 సంవత్సరాలు వాళ్ళు సమర్థంగా చేసిన పోరాట పర్యవసానం 1999 ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి 90 స్థానాల స్థాయికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అమర్చ కాగలిగింది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సభ సాంప్రదాయాల గురించి పట్టింపు లేదు, సభ నియమాల గురించి పట్టింపు లేదు. అలాగే గత ప్రభుత్వాల హయాంలో గత శాసనసభల్లో ఒక్కొక్క శాసనసభ్యుడు ఉన్న పార్టీలు, ఇద్దరిద్దరు శాసనసభ్యులు ఉన్న పార్టీలు కూడా ఎంత సమర్థంగా ప్రజా జీవితంలో వాళ్ళ పాత్ర పోషించారు అనేది కనుక ఆయన పరిగణలోకి తీసుకోదలుచుకుంటే ఓంకార్ గారు, గుమ్మడి నరసయ్య గారు, వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, అలాగే నోముల నరసింహయ్య గారి నాయకత్వంలో ఉన్న జోలకంటి రంగారెడ్డి గారు, నోముల నరసింహయ్య గారు ఇద్దరే శాసనసభ్యులు, లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు ఇరువురే శాసనసభ్యులు, కిషన్ రెడ్డి గారు, దొరబాబు గారు ఇరువురే శాసనసభ్యులు, లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు ఒకరే శాసనసభ్యులు. ఇలా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఉన్న రాజకీయ పక్షాలు కూడా చాలా సమర్థంగా వాళ్ళ పాత్రను పోషిస్తూ వచ్చినాయి. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో కానీ 5 శాసనసభ్యులు ఉన్నా, 7 శాసనసభ్యులు ఉన్నా, 8 మంది శాసనసభ్యులు ఉన్నా సరే ఎంఐఎం పార్టీ ఎంత ఎఫెక్టివ్ గా సభలో అంశాలను ప్రస్తావిస్తుంది, ఎంత సమర్థంగా వాళ్ళ వర్షాన్ని సభలో వినిపించగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాయకుడు నాయకత్వ పటిమని ప్రదర్శించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయటానికి, సమస్యల గురించి ప్రస్తావించడానికి, ప్రభుత్వాల నుంచి సమాధానాలు రాబట్టడానికి, ప్రజాప్రతినిధులుగా వాళ్ళ విధులు నిర్వహించడానికి ఇంత సంఖ్యాబలమే ఉండాలి అని చెప్పని ఎప్పుడు ఎక్కడ ఏ నాయకుడికి అతనికి ఉన్న సంఖ్యాబలం ప్రాతిపదికగానే గుర్తింపు గౌరవం వస్తుందని చెప్పని ఎక్కడ లేదు. ఎందుకంటే సహజంగా రాశి కన్నా వాసికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంతటి సంఖ్యాబలం ఉంది అన్న దానికన్నా ఆ నాయకుడి సామర్థ్యం అనేది ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ఆ నాయకుడి నిజాయితీ, చిత్తశుద్ధి ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ప్రజా సమస్యల పట్ల అతను ఏ విధంగా స్పందిస్తున్నాడు అనేది చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వంతో ఎటువంటి రాజీ లేని పోరాట ధోరణి ప్రదర్శిస్తున్నాడు అనేది ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి అటువంటి సువర్ణ అవకాశాన్ని తన అవగాహన రాహిత్యపు, అసమర్థపు నిర్ణయాలతోటి, అజ్ఞానపు నిర్ణయాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను కాలదన్నుకుంటూ తన శ్రేణులని, తన శాసనసభ్యుల భవిష్యత్తు కూడా ఆయనకు చిదిమేస్తున్నాడు. అటువంటి చిదిమివేతకి గురి కాబోతున్న తమ రాజకీయ భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఆ శాసనసభ్యులు కూడా అవసరమైతే స్వతంత్రించి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ధిక్కార్ ధోరణి ప్రదర్శించే రోజులు ఎన్నాళ్ళలో లేవు. అవి మనం త్వరలోనే చూడబోతున్నాం అనేది కూడా అర్థమవుతుంది మనకి. ఒకవేళ ఇప్పుడు ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో అదే స్టాండ్ రేపు శీతాకాల సమావేశాలప్పుడు కూడా ఆ స్టాండ్ మార్చుకోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ పరిస్థితి ఎదురవుతుందంటారా? నేను అనుకోవటం శీతాకాల సమావేశాల వరకు కూడా కాదేమో అనుకుంటున్నా. ఓకే, ఇప్పటికే లిక్కరు అవినీతి కుంభకోణంలో, లిక్కర్ మామూలు కుంభకోణంలో, లిక్కర్ పాలసీ మార్చిన కుంభకోణంలో జరుగుతున్న విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపు తట్టే రోజులు ఎన్నాళ్ళలో లేదు అని చెప్పని వైఎస్ అనిల్ రెడ్డి ఇంటి మీద జరుగుతున్న దాడులు, సునీల్ రెడ్డి మీద జరిగిన దాడులు, అలాగే మోహిత్ రెడ్డి, విజయానంద్ రెడ్డి వీళ్ళందరి దగ్గర నుంచి సేకరించబడుతున్న సాక్ష్యాధారాలతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జరుగుతున్న విచారణ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సేకరించిన సమాచారము, వీటన్నిటిని తరచు చూసుకుంటే ఏం కాబోతుంది అనే ఒక స్పష్టత వాళ్ళ శ్రేణులకు ఇప్పటికే వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు, గత పుష్కర కాలంగా ఆయన ఎంజాయ్ చేస్తూ వచ్చిన హనీమూన్ పీరియడ్ ఇక ముగిసినట్టే. ఎందుకంటే ఇవాళ మనం సెప్టెంబర్ 20, 2025 తారీఖులో ఉన్నాం. 2013 సంవత్సరం సెప్టెంబర్ 23 తారీఖు రోజు ఆయన మీద నమోదైన 11 అక్రమాస్తుల కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఆయన బెయిల్ తీసుకోవడం జరిగింది. అంటే ఇంకొక 3 రోజులుంటే పుష్కర కాలం పూర్తవుతుంది ఆయనకి బెయిల్ దక్కి. మనకి గోదావరి పుష్కరాలు చూసాం, కృష్ణా పుష్కరాలు చూసాం. అలాగే వైసీపీ శ్రేణులు జగన్ రెడ్డి జగన్ రెడ్డి బెయిల్ పుష్కర సంబరాల కోసం సిద్ధంగా పోతా ఉన్నారు. కానీ ఇక ఆ హనీమూన్ పీరియడ్ ఆయనకి కొనసాగడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టే సందర్భం చాలా దగ్గరలోనే ఉన్నట్టుంది. ఇటువంటి పరిస్థితులు పరిణామాలు గమనించుతూ రేపటి రోజున వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు పట్ల ఇప్పటికే రాష్ట్రానికి ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో రాజకీయ నాయకులుగా, ప్రజా జీవితంలో కొనసాగుతున్న వాళ్ళగా ఆ పార్టీలో ఎదురు కాబోతున్న పరిస్థితులు పరిణామాన్ని అవగాహన చేసుకోలేనంతటి అమాయకులు ఆ శాసనసభ్యులు కాదు. కాబట్టి వాళ్ళు ఒక స్పష్టత కూడిన నిర్ణయం తీసుకునే రోజు ఎన్నాళ్ళలో పట్టదనేది అర్థమవుతూ ఉంది.
రాజేష్ గారు, ఇప్పుడు ట్రంప్ కనుక చూసినట్లయితే ఆయన విధానం కనుక ఒంటెద్దు పోగడన్నట్లుగానే ఉంది. ఎవరి మాట వినడు, తను అనుకున్నదే విధానం. సో ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఈ H1 బీసాల మీద మరి ఆయన $1,00,000 అంటే ఏంటది సామాన్యులకి సైతం ఎలా ఉంటుంది అసలు మామూలుగా అది లెక్కేసుకుంటే? మొన్నటిదాకా ఉన్న ధరల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా $1,00,000 అంటే ఆ కంపెనీలు ఏమనుకుంటాయి మరి? అప్పుడు ఈ రకంగా అయితే అసలు ఆ కంపెనీలు ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అంటారు? మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడిగా అమెరికన్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యవహార శైలి ఉంటుంది. నా ప్రధాన ప్రయారిటీ అమెరికా. కరెక్ట్. అమెరికా ఫస్ట్ అంటున్నాడు ఆయన. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులందరూ అమెరికాకు వచ్చి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కించుకుంటున్న నేపథ్యంలో అమెరికాలో పుట్టి పెరిగిన అమెరికన్ సిటిజన్స్కి అక్కడ ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. కాబట్టి ఈ బయట నుంచి వచ్చే నిపుణులని డిస్కరేజ్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ నిపుణులను డిస్కరేజ్ చేయడం ద్వారా అక్కడ స్థానికులకి ఉపాధి అవకాశాలు దక్కింపజేయాలనేది ఆయన ఒక లక్ష్యంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. దానికోసం కొంచెం ఇంప్రాక్టికల్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనకందరికీ తెలుసు, కొన్ని దశాబ్దాలుగా అమెరికా వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలి. అలా దక్కించుకోవడం ద్వారా మన భారతదేశంలో ఇక్కడ ఒక మంచి జాబ్ దక్కించుకొని ఇక్కడ దక్కించుకునే కెరీర్ కన్నా, ఇక్కడ అందుకునే లైఫ్ స్టాండర్డ్ కన్నా కూడా అమెరికా దేశానికి కనుక వెళ్తే అక్కడ దక్కే శాలరీ, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, అక్కడ లైఫ్ స్టాండర్డ్ వీటితో పోల్చి చూసుకున్నప్పుడు బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్కి అమెరికా మార్గం సుగమం చేస్తుంది అని చెప్పని ప్రతి గ్రామం నుంచి, ప్రతి గ్రామీణ కుటుంబాల నుంచి కూడా చదువుకున్న యువత లక్షలాదిగా అమెరికా తరలిపోతూ ఉన్నారు. దానికి మీ కుటుంబం అతీతం కాదు, నా కుటుంబం అతీతం కాదు. కాబట్టి ఇవాళ ఈ విధమైన అమెరికా కళలతోటి దశాబ్దాల తరబడి అమెరికా ప్రస్థానం కొనసాగిస్తూ ఇవాళ అక్కడ స్థిరపడే లక్ష్యంతో వెళ్తున్న ఈ ప్రధానంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ మైగ్రేషన్ బాగా ఎక్కువైంది. అవును. ఈ ఎక్కువైన నేపథ్యంలో ఈ తాకిడి తప్పించుకోవాలి, ఈ ఉపాధి అవకాశాలు అక్కడ స్థానికులు దక్కాలి అని అంటే ఆయన చాలా కఠినమైన నిబంధనలు ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చాడు. వాటిలో ప్రధానమైనది ఏంటంటే సహజంగా అక్కడ ఐటీ కంపెనీలు కానీ వాళ్ళు భారతదేశం నుంచి స్టాఫ్ను రప్పించుకోవాలి, చైనా నుంచి రప్పించుకోవాలి, ఇంకేదైనా దేశాల నుంచి రప్పించుకోవాలి అని అంటే అలా రప్పించుకునే వృత్తి నిపుణులకు వాళ్ళు H1B వీసా ఇస్తారు. అవును. ఇక్కడ రిక్రూట్ చేసుకొని వాళ్ళకి H1B స్పాన్సర్షిప్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి వీసా స్టాంపింగ్ అయ్యి ఆ దేశానికి వచ్చి అక్కడ వాళ్ళు పని చేసుకుంటారు. అలా H1B స్టాంపింగ్కి ఇప్పటివరకు ఉన్న ప్రొసీజర్ ఏంటి అంటే ఒక 25 మంది లోపు సిబ్బందిని రిక్రూట్ చేసుకొని 25 మంది లోపు కనుక H1B ప్రొవైడ్ చేసిన కంపెనీకి పర్ హెడ్ అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి $1,710 ఫీజు ఉండేది. ఓకే. అలాగే $300 SLM ఛార్జెస్ అని ఉండేవి. అంటే ఒక $2,010 ఫీజు ఉండేది. 25 మంది కన్నా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్న కంపెనీ కనుక అయితే వాళ్ళకి ఈ $1,710 అదనంగా SLM ఫీజు వచ్చేప్పటికి $300 స్థానంలో $600 ఉండేది. అలాగే ఈ $1,710 అదనంగా వాళ్ళు ఇంకొక $4,000 అదనంగా పే చేయాల్సి వచ్చేది. అంటే సుమారుగా $6,300 వరకు ఓవరాల్గా పర్ హెడ్ పే చేయాల్సి వచ్చేది. పైగా ఇంకొకటి ఏం జరిగేది, ప్రతి సంవత్సరం లాటరీ తీసేవాళ్ళు. అవును. ర్యాండమ్ పిక్ అని ఉండేది. ఆ లాటరీలో ఎవరికి H1B పిక్ అయితే వాళ్ళకి అవకాశం దక్కినట్టు ఉండేది. ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఈ లాటరీ సిస్టమ్ ఉండదు. అలాగే మీరు 25 మంది లోప 25 మంది పైన ఈ కేటగరైజేషన్ కూడా లేదు. మీరు అపాయింట్ చేసుకునే ప్రతి ఎంప్లాయీకి H1B రిజిస్ట్రేషన్ ఫీజు $100,000. అంటే మనకి 1,00,000 అంటాం, అమెరికాలో 1,00,000 అనే పదం ఉండదు. అక్కడ 100,000 తర్వాత మిలియన్ అంటారు. అవును. మనం 1,00,000 కోటి లెక్కేస్తాం. అమెరికాలో 1,00,000 కోటి అనేవి రెండు ఉండవు. మిలియన్ అక్కడ 100,000 మిలియన్ తర్వాత 100 కోట్ల బిలియన్ ఉంటుంది. అవును. కాబట్టి ఆయన ఇప్పుడు అక్కడ 100,000 అని చెప్పని ఈ రోజు నుంచి ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తూ దానికి కూడా ఏం చేశారంటే ఎవరైనా సరే ఇప్పుడు ఆల్రెడీ H1B మీదో స్టూడెంట్ వీసా మీదో అక్కడ ఉండి, స్టూడెంట్ వీసా కదా H1B మీద ఉండి అమెరికా బయట కనుక ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు
21వ తారీఖు మిడ్-నైట్ 12 గంటలకల్లా అమెరికాలో తిరిగి ప్రవేశించి ఉండాలి. లేదు అని అంటే, ప్రవేశించలేదు అని అంటే వాళ్ళు ఈ 100,000 పే చేయాలి. ఓహో. సో ఇప్పుడు మనకి పరిచయస్తులు ఎవరో ఒకళ్ళు అమెరికా నుంచి వచ్చే ఉంటారు. అవును. మనకి ఎందుకంటే వాళ్ళ వందల వేల కుటుంబాలు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మనకు సన్నిహితులు పరిచయస్తులు రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. పెళ్లిళ్ళ కోసమనో లేకపోతే కుటుంబాలు ఏదైనా కీడు లాంటివి జరిగినప్పుడు వస్తూనే ఉంటారు. లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారో సంవత్సరాలు ఏంటంటే 21st ఉండాలి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20th ఎవరైనా ప్లాన్ చేసుకుని ఉంటే ఇక్కడికి 20th ప్లాన్ చేసుకుంటే ఆగిపోవడం ఇప్పుడు అక్కడ. ఇంకా ఎవరైనా సరే అక్కడి నుంచి ఇండియా లాంటి ప్రాంతానికి వస్తే అదర్ దాన్ అమెరికా దాటి బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వాళ్ళు అమెరికాలో ప్రవేశించాలి అని అంటే $100,000 పే చేయాల్సిందే. $100,000 ఎంప్లాయర్ పే చేయాలి. మరి ఎంప్లాయరు నీ వ్యక్తిగత పర్యటనకు నువ్వు వెళ్తుంటే నేనెందుకు పే చేయాలంటాడు కదా. కాబట్టి ఇప్పుడు ఏమవుద్దు, మనకి స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడ జాబ్ దక్కించుకొని H1 కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ వయసు రీత్యా ఇక్కడ తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదురుస్తారు. పెళ్లి చేసుకోవడానికి ఇంక వచ్చే పని లేదు, తర్వాత కూడా రావడానికి లేదు. ఇక అంటే ఎప్పుడు ఈ సిచ్యుయేషన్ ఈజ్ అవుద్దో అంటే ట్రంప్ ఏమి భూమి మీద పాతిన మైలురాయిలాగా సెలేసుకొని అక్కడే ఉండడు కదా. రేపు రోజున రాబోయే ప్రభుత్వాలు ఏదైనా ఈ కండిషన్స్ రిలాక్స్ చేస్తే తప్ప ఇప్పట్లో అమెరికా దాటి బయటకు రావడానికి ఆస్కారం లేదు. రెండోది, మనం కరోనా టైంలో చూసాం కదా, కొంతమంది తల్లిదండ్రులు చనిపోయేవాళ్ళు. ఈ లాక్డౌన్ పీరియడ్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు, అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయలేని పరిస్థితి. దాంతో కుటుంబ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి అవుద్ది. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, పిల్లలు అక్కడి నుంచి రాలేరు. రావాలి అని అంటే వాళ్ళ ఎంప్లాయర్ 100,000 పే చేయాలి. ఇప్పుడు పేరెంట్స్కి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే ఇదే పరిస్థితి అవుద్ది. తర్వాత ఇంకొక మాట ఏం జరుగుద్ది, ఇప్పుడు స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఈ ఎంప్లాయీ వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్కి ఆస్కారం ఉంది అని ప్రూవ్ చేసుకుంటే ఆ 100,000 వేవ్ అవుద్ది. అలా ప్రూవ్ చేయగలగాలి. ఈ ఎంప్లాయీకి అమెరికాలో వేరే సబ్స్టిట్యూట్ లేడు, రీప్లేస్మెంట్ అనేది లేదు అని చెప్పని ప్రూవ్ చేయగలగాలి. ఎంతమందిని అట్లా ప్రూవ్ చేయగలుగుతారు? సహజంగా ఏమవుతుందంటే అక్కడ లోకల్ అమెరికన్స్ ఇంతటి ఎక్స్పర్టైజ్ లేదు అనుకున్నప్పుడే వాళ్ళు వేరే దేశానికి వచ్చి పిక్ చేసుకుంటారు. లేదు, అక్కడ లోకల్ ఎంప్లాయీ కన్నా వీళ్ళు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా చూసుకున్నప్పుడు తక్కువ ఖర్చులో దొరుకుతారు అనుకున్నప్పుడు ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుద్ది, నువ్వు అక్కడ తక్కువ ఖర్చుతో దొరుకుతుందని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నావు కదా, సరే దానికి అడిషనల్ గా ఈ 100 పే చేయ అంటున్నాడు ఆయన. సో వాళ్ళు ఏం చేస్తారు, రేపు రోజున బాబు నీకు నేను 150 160 ప్యాకేజ్ ఇవ్వటం మూలన నేను 100 నీకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కాబట్టి రేపు నుంచి నీకు 70-80 ఇస్తా ప్యాకేజ్ అంటాడు. అంతేగా మరి. సో దాంతో ఏమవుద్ది, ఇప్పుడు వీళ్ళ ప్లాన్స్ అన్ని అప్సెట్ అయిపోతాయి, కమిట్మెంట్స్ అన్ని పోతాయి కదా, ఇప్పుడు వాళ్ళు అన్ని అప్సెట్ అయిపోతాయి. ఇప్పటి వరకు లీడ్ చేస్తున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సడన్ గా అంటే నీ ఇన్కమ్ హాఫ్ కట్ అయిపోద్ది. అంతే. దాంతో ఏమైపోద్ది అంటే అమెరికా కళ్ళలు అనేది చాలా కాస్ట్లీగా మారిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. మరి దీన్ని ఎలా అడ్రస్ చేస్తారనేది చూడాలి. దీన్ని న్యాయ పోరాటం తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా నేను ఇవాళ మార్నింగ్ ఒక శాటిలైట్ ఛానల్ డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఉంటున్న మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన ఒక అడ్వకేట్ గారు లైవ్లో చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన చెప్తున్న ప్రకారం ఇప్పటికే దీని మీద ఇమ్మీడియట్గా న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పని అక్కడ కంపెనీలు ఆలోచిస్తున్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్డెన్ మోపబడేది కంపెనీలకి. వాళ్ళు సహజంగా వాళ్ళకి జరిగిన ఫెసిలిటేషన్ ఏంటి, మీరు కంపెనీలు పెట్టండి, మీకు ప్రభుత్వ పరంగా ఈ ఫెసిలిటేషన్ చేస్తామని చెప్పని ప్రభుత్వాలు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నీ ఇష్టం వచ్చిన సిబ్బందిని నువ్వు రిక్రూట్ చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు రిక్రూట్ చేసుకోవాలి అంటే సంస్థ నా దేశంలో పెట్టినా నా దేశంలో నేను నిర్దేశిస్తా ఎవరిని అపాయింట్ చేసుకోవాలి, దేశాల మేరకే జరగాలన్నట్టు ఉంది అన్నట్టుగా ఒక నిర్బంధపు ఎంపిక విధానం ఈయన వల్ల వాళ్ళ ముందు అటువంటి ఒక కంపల్షన్ క్రియేట్ అవుతుంది. రేపటి రోజున ఇది చాలా మంది వాళ్ళ చదువుకొని అక్కడికి వెళ్తున్న పిల్లలు ఉన్నారు. ఈ చదువుకొని వెళ్తున్న పిల్లలు కూడా నాకు తెలిసి నేను ఈ గత దశాబ్ద కాలంగా చూస్తుంటే చాలా మంది చిన్న చిన్న రైతుల పిల్లలు, రైతు కూలీల పిల్లలను కూడా నానా కష్టాలు పడి పిల్లలను అక్కడ పంపిస్తూ ఉన్నారు. అక్కడికంటూ వెళ్తే ఏదో ఒక రకంగా కొన్నాళ్ళు వాళ్ళే నిలదొక్కుంటారులే, మనకన్నా బెటర్ లివబుల్ కండిషన్స్ వాళ్ళు అందుకోగలుగుతారు,
బెటర్గా లైఫ్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళు బతకగలుగుతారు. మన గ్రామం నుంచి వెళ్ళిన వాళ్ళు గత 10 ఏళ్ల నాడు వెళ్ళిన వాళ్ళు 20 ఏళ్ల నాడు వెళ్ళిన వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడ బాగా స్థిమితంగా బతకగలుగుతున్నాయని ఒక ఆశతోటి నమ్మకంతో కష్టపడి పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. ఇవాళ మామూలుగానే జాబ్ మార్కెట్ అతలాకుతలంగా ఉంది. అవును, నేను మన జూలైలో ఒక 3 వీక్స్ అమెరికాలో ఉన్నా. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఇండియా నుంచి చాలా మంది ఫోన్ చేస్తుండేవాళ్ళు. అన్న మా అబ్బాయి పలానా యూనివర్సిటీలో ఎంఎస్ అయిపోయిందన్న, అబ్బాయికి జాబ్ ఏం దొరకలేదు, ఏదైనా పార్ట్ టైం జాబ్ ఏదైనా సజెస్ట్ చేయండి అన్న, మీ ఫ్రెండ్స్ చాలా మంది కలుస్తున్నారు కదా, మీరు ఎవరితోటైనా మాట్లాడండి అంటే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కానీ వాళ్ళ సమక్షంలో నాకు ఈ ఫోన్ రాగానే వాళ్ళకి అర్థమైపోయేది. ఎందుకంటే వాళ్ళు నిత్యం ఎదుర్కొంటుంది ఈ కాల్సే. వాళ్ళు ఆ ఒకటే అడక్కని చెప్పేవాళ్ళు. ఇక్కడ మార్కెట్ బాగాలేదు, ఇక్కడ కండిషన్స్ కూడా బాగాలేదు. ఇవాళ ఈ చదువుకుంటున్న పిల్లలకి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వకూడదు, ఇస్తే అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గా కన్సిడర్ చేసి వాళ్ళ మీదే కాదు మా మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ మా ఫ్యామిలీ, మా పిల్లలు, మా కెరీర్ కూడా ఇష్టపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము హెల్ప్ చేయగలిగే పొజిషన్లో లేము. కావాలంటే వాళ్ళకి ఒక $100 $200 హెల్ప్ చేయమంటే చేస్తాం మేము, అంతే తప్ప జాబులు లాంటివి మేము హెల్ప్ చేయలేమని చెప్తున్నారు. ఓవరాల్గా జాబ్ మార్కెట్ బాగాలేదంటున్నారు. అటువంటి సంక్షోభ పరిస్థితిలో ఉండగా ఏదైనా 1 జాబ్ దక్కే ఆస్కారం ఉంటే దానికి కూడా ఇటువంటి కండిషన్స్ ఇంపోజ్ చేయడం మూలన రేపటి రోజున ఎంప్లాయర్ ఏ విధంగా ఆలోచిస్తాడు? ఎందుకంటే ఎంప్లాయర్ పే చేయాలి ఇప్పుడు అమౌంట్. అవును, మరి ఎంప్లాయర్ ఇంత రిస్క్ పడి నేను ఎందుకు తెచ్చుకోవాలి? ఎప్పుడు అతనికి ఆ రిస్క్ పట్టడానికైనా ఎప్పుడు సిద్ధపడతాడు? అంటే ఇక్కడ అక్కడ లోకల్ గా ఎంగేజ్ చేసుకునే వాళ్ళకన్నా వీళ్ళతోటి కాస్ట్ ఎఫెక్టివ్ గా నాకు మేలు జరగాలి, స్కిల్ పరంగా నాకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ గా మీన్ టైంలో నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వీళ్ళైతేనే మీన్ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలరని చెప్పి నమ్మకం ఉన్నప్పుడు అతను కొంత ఓకే నేను ఒక అడుగు ముందుకేస్తా, మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి అని చెప్పని మ్యూచువల్ గా ఎమికబుల్ గా ఎక్కడో దగ్గర దీన్ని నెగోషియేట్ చేసుకుందామని చెప్పని ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ మధ్య ఒక అగ్రిమెంట్కి వస్తారు. కానీ అలా కాకుండా ఉన్న పక్షంలో రేపటి రోజున చాలా సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది. చాలామంది ఈ చిన్న చితక కుటుంబాల నుంచి పిల్లల్ని పంపించిన వాళ్ళకి వాళ్ళ నెత్తిన ఒక పిడుగుపాటు లాంటి వార్త ఇది. ఇవాళ ఉదయం 6 o'clockకి మనకి ప్రతి న్యూస్ బులెటిన్లోనూ ఫ్లాష్ అయింది ఇది. ఖచ్చితంగా ఇది చాలా కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. లక్షలాది మంది యువత ఆశలు నిరాశలు చేసే దిశగా ఈ డెసిషన్ అంటే ఒక పెను ఉత్పాతం లాగా ఇవాళ ఉదయాన్నే మన యువతకు తాకిందనేది వాస్తవం.